హాయ్ అండి. నమస్కారం. నేను మీ గోదావరి అబ్బాయి ఎంఆర్ రవితేజ. ఈరోజు పొలంలో ఈతకాయలు కోయడానికి వెళ్ళామండి. ఈత పళ్ళు. చిన్నప్పుడు హాఫ్ డేస్ ఇచ్చేవారు. అంటే వేసవి కాలంలో హాఫ్ డేస్ ఇచ్చేవారు. ఇచ్చిన వెంటనే స్కూల్ నుంచి రావడం, పుస్తకాలు ఇంటి దగ్గర వెంటనే పెట్టేయడం, మా ఫ్రెండ్స్ అందరం కూడా కలిసి వెళ్ళి మొత్తం చెట్టు చుట్టూరు నా కాయలు, నా అంటే నా కాయ, నా కాయ అంటూ మొత్తం తీసుకొని తినేసేవాళ్ళం. మళ్ళీ ఇంటికి వచ్చేవాళ్ళం. పచ్చికాయలు ఎలా పడితే అలా చేసేవాళ్ళం. అప్పట్లో తెలిసేది కాదు. పచ్చికాయలు కూడా తినేసేవాళ్ళం. మళ్ళీ ఒకరిగా ఉన్నాయని మళ్ళీ వేరే చెట్టు దగ్గరికి వెళ్ళేవాళ్ళం. అలానే ఈ రోజు మా మామయ్య, నేను, మా చిన్న మేనల్లుడు వెళ్ళామండి కాయలు కోయడానికి. కోసం తీసుకొచ్చాం ఈ రోజు ఇంటికి. అదిగోండి మా మామయ్య గారు కోస్తున్నారు కాయలు. మా చిన్న మేనల్లుడిని పండిన కాయలు ఇస్తే తింటున్నాడు. మీరు మీ చిన్నతనంలో ఈత పళ్ళు తినే ఉంటారు అందరూ. మీ ఏరియాలో మా ఊరిలో అయితే ఈత పళ్ళు అంటారు. మీ సైడు ఏమంటారు కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ముందుకు మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను. ఉంటాను ఫ్రెండ్స్. ఇంకా తీసుకొచ్చేసాం. బత్తలో పెట్టి ఇంటికి తీసుకొచ్చేసాం కాయలన్నీ. కొన్ని తిన్నాం. మిగతా కాయలు ఆ గెలలో మాత్రం ఇంటికి తీసుకొచ్చి పండబెడతాము. ఇంకా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆ బత్త సంచి మీద కూర్చున్నాడు మా మేనన్నాడు. ఆ బత్త సంచిలో పెట్టాలి. అవి పండుకాయలు అటు ఇటు విసిరేస్తున్నాడు. విసిరుద్రా అంటే నాగేళ్ళు అని చెప్తున్నాడు. నాయని చెప్పాను నేను. అదిగో ఈ మొత్తం నాయని తీసుకెళ్ళిపోతున్నాడు. చాలా అలరు వాడు. పైకి కనిపించాడు అసలు మా వాడు. చూడండి. అలా పట్టుకెళ్ళి అటు సరే ఫ్రెండ్స్, అటుకెళ్ళి వీడియో చెప్తాను. అటు వెళ్ళి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈతకాయలు. మీ గోదావరి అబ్బాయి ఎంఆర్ రవితేజ. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటాను ఫ్రెండ్స్. బాగుందా?